అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేనండి విజయలక్ష్మి భవన్ మాట్లాడి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఏంటంటే నిత్యము ఒకరి మీద అరుస్తూ మన పనులు వదిలేసుకొని వేరే వాళ్ళ పని కోసం కాన్సన్ట్రేషన్ పెట్టుతూ మీ బుర్రలు పాడు చేసుకుంటూ బీపీ షుగర్లు తెచ్చుకుంటూ లేని అని చెప్పుకుంటూ ఉండే ప్రతి మనిషికి నేను ఇచ్చే ఒక సలహా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే, నమస్కారం, శతకోటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మీ పనుల పక్కన పెట్టి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళకు ఇంత పిచ్చోళ్ళు కాకపోతే ఎదుటి వాళ్ళు ఎక్కడ పోతే మీకెందుకండి బాబు? మీకేం ఉపయోగపడుతుందా? కొంచెం ముందుకెళ్ళండి, వర్క్ చేసుకోండి, ఇంట్లో పైన నిపుణులు అవ్వండి. మిషన్ కొట్టుకుంటారా, చిన్న చిన్న పనులు చేసుకుంటారా? అబ్బాయిలు అయితే మీ మీ అంత బలవంతులు చూసుకొని పోటీ పడండి, కాలంతో పోటీ పడండి. రాజుకు మంటకు 24 గంటలే కాలం కదా కదా. నేనండి విజయలక్ష్మి చెప్పే విధంగా చెప్తున్నాను. ఒకరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టే బదులు ఆ తెలివితేటలేవో మన మీద పెట్టుకుంటే మనం ఇంప్రూవ్ అవుతాం. ఒకరికి తల ఉంచకుండా బతుకుదాం. నేను సాధించుకున్నానండి. ఒక 24 ఇయర్స్ నుంచి కూడా నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు ఒకరి జీవితంలో తొంగి చూడడం. నాకు అది అనవసరం. మనకే పట్టంత సిలబస్ ఉంటుంది, చినిగిపోయిన చాటలాగా, అమ్మతోనో నాన్నతోనో భర్తతోనో ఇంటి వాళ్ళతోనో. అందుకోసమని నేను ఎవరి జోలికి పోను. పక్కోళ్ళు ఏమవుతారు అది నాకు అనవసరం. నా ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఇది కాదని చెప్తూ ఉంటా. కానీ వాడు ప్రత్యేకంగా మనతో నాశనం కావాలనే అట్లాంటివి నేను చేయను. 24 ఇయర్స్ నుంచి, భావాన్ని పుట్టినప్పటి నుంచి 2020 నుంచి మొదలుకుంటే ఈ ఇయర్ పీజీ చేస్తున్నానండి. ఈ రీల్స్ తీయడానికంటే ఇది బతకడానికి కోసం తీసుకుంటున్నాను పీజీ. ఇప్పుడు జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రిపేర్ అవ్వచ్చు చేసుకోవాలని. మీకున్న తెలివితేటలు మీ బతుకు మీద పెట్టుకొని మారండి. మీ పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది. ఇంత పుణ్యం చేసుకోండి. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా అన్నారని నేను నాలుకతోనే 100 మాట్లాడి చక్కగా ఏదో 10 మందిలో పోయి పని చేసుకునే వాళ్ళను ఇది అని యాదని వాళ్ళు అన్నది వాళ్ళు అట్లా కాదు వీళ్ళు. మీకు నచ్చినట్టు ఎందుకుంటారండి? ఒక చేతి వేళ మనకు ఐదు చేతి వేలు ఒకలాగా లేవు. ఒకటి కిందికి ఒకటికి ఒకలాగుంటే పని చెయ్యంట. అలాంటప్పుడు నేను ఎవరికో నచ్చకపోవచ్చు. పర్టికులర్గా మీకు నచ్చినట్టే నేను ఉండాలంటే ఉండలేను కదా. మళ్ళీ ఒక మాట, నాకు నచ్చినట్టు మీరు ఎవరైనా ఉంటున్నారా? మంతంది ఎందుకు? మా నాన్న ఉన్నాడా? మా అమ్మ ఉన్నదా? మా ఆయన ఉన్నాడా? మా అత్తగారు ఉన్నారా? ఎవరి దారి వాళ్ళది, ఎవరి ఆస్తులు వాళ్ళవి, ఎవరి బాధ్యతలు వారి, ఎవరి బంధాలు వాళ్ళవి కదా. అట్లాంటప్పుడు ఎవరికి నచ్చినట్టు ఉండరు. ఇది వదిలేసుకొని హ్యాపీగా మీకు ఏమైనా పనులు ఉంటే పనులు చేసుకొని చక్కగా బతకండి. సర్వేజన సుఖిన భవంతు. ఆ పనులు నిమగ్నం అయిపోయిందంటే బుర్ర కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే బుర్ర ఫ్రెష్గా ఉండాలంటే మనం ఏదో ఒకటి బిజీగా చేసుకోవాలి. ఇంటికి వెళ్ళినా మిషన్ ఎక్కుతా 12, 11 దాకా మిషన్ కుట్టుకుంటూ ఉంటా. రీల్స్ చేసుకుంటూ కోసేపు ఇంకొకరితో పనే లేదు నాకు అసలు. అంటే పని లేదని కాదు, మనుషులతోనే పని. కాకపోతే ఇంకొకటి జీవితంలో తొంగి చూసాడు. మేఘాలలో ఏమున్నదో తొంగి చూద్దాము దొంగలా, ఎవరి జీవితంలో ఏమున్నదో నాకసలే అవసరమే లేదుగా. అది కథ. మనకున్న నడిదిని లేనటువంటి సప్పుడే కూకుండాలి కదా. వాళ్ళందరూ నేను చెప్పినట్టు వినాలి, వాళ్ళందరూ నా కాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళందరూ నా పాదాల దగ్గర ఉండాలంటే ఎవరికి ఉండరండి. ఇది వదిలేసుకొని హ్యాపీగా బతకండి. సర్వేజన సుఖినో భవంతు. హాయ్ గుడ్